నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. రవికిషన్ గారి వైఫ్ కోర్టుకి ఎక్కారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి సార్. ఎందుకు ఎక్కారంటారు? ఈవిడ వైఫ్ కాదు యాక్చువల్‌గా లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్. హ్మ్. ఆమె కూతుర్ని తీసుకొచ్చింది. ఆమె పేరు షెనోవా. ఆ పిల్ల కూడా కొంచెం పెద్దదే. 14, 15 ఇయర్స్ ఉంటాయి. హ్మ్. తీసుకొచ్చి అక్కడ కోర్టుని ఆశ్రయించింది. ఏమని? రవికిషన్ నాతో కలిసి ఉన్న రోజుల్లో మేము దిగిన ఫోటోలివి. నాతో సంసారం చేశాడు. ఆయనకు ప్రతిరూపంగా ఈ పిల్ల పుట్టింది. హ్మ్. ఈమెకి రవికిషన్ నా కూతురు అని సమాజానికి చెప్పాలి అని ఈమె డిమాండ్ అన్నమాట. హ్మ్. అయితే రవికిషన్ మనకు తెలిసిన మంచి విలన్. అలాగే కన్నడ మంచి నటుడు. హ్మ్. ఇంకా చెప్పాలంటే బీజేపీ ఎంపీ కూడా ఆయన. అవును. ఈ టైంలో ఆయన మీద ఈవిడ ఆరోపణలు చేసేసరికి ఇది రాజకీయ కుట్ర కోణమా? లేకపోతే నిజంగానే ఈయన ఏమన్నా కకృతి పడ్డాడా? అనే వార్తల్లోకి వెళ్తున్నారు అందరూ. లక్నో చెందిన అపర్ణ ఇంతకుముందు సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేశాను నేను. అప్పుడు ఆయన నాకు పరిచయము. మేము కొన్నాళ్ళు అలా కలిసి సహజీవనం చేశాము. అని చెప్పి ఫోటోలయితే చూపిస్తుంది. మరి ఎంతవరకు వాస్తవమో తెలీదు. కొంతమంది మీద చాలా మంది పైన ఎలక్షన్ టైమ్‌లో ఇలాంటివొస్తాయి. మరి అదే అపర్ణ ఆ కూతురు అంత పెద్దదయినంక ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? అవును. ఇంతకుముందు కూడా పోరాడొచ్చు. ఆ స్టార్టింగ్‌లో అంటే పిల్లకి మాటలొచ్చు, చదివిస్తుంది. ఆల్రెడీ స్కూల్‌లో ఇప్పుడు ఆమెను ఫస్ట్ స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు పేరెంట్స్ ఫాదర్, మదర్ అడుగుతారు గదా! అప్పుడు గొడవ చేయొచ్చు ఈమె. ఇప్పుడు ఆయన బీజేపీ ఎంపీ అయిన తర్వాత లబ్ధి పొందాలని చూస్తుందంటే ఏదో సమ్ అమౌంట్ డిమాండ్ అంతకుమించి ఇంకేం లేదు. అంటే డీఎన్ఏ టెస్ట్‌కి ఏమన్నా కోర్ట్‌కి ఆశ్రయించొచ్చంటారా? చేస్తే ఒకవేళ తేలినా హ్మ్. ఎంతో కొంత ఇప్పిస్తారు. ఈయన గూడా ఎంతో కొంత చిల్లరిచ్చి వదిలించుకుంటాడు. పెద్ద ఇవన్నీ చిల్లర కోసమే. అంటే సమాజంలో వాళ్ళకంటూ గౌరవం గావాలి అనుకుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో చేసుకోవచ్చు. బట్ ఇంత లేట్ అయింది అంటే ఆయన ప్రెజెంట్ ఎలక్షన్స్ గదా! ఈ టైంలో ఆయన మీద ఒక రాయి ఏయడానికి ట్రై చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులొస్తాయి. హ్మ్. ఇప్పుడు ఎలా విచ్చలవిడిగా ఖర్చు పెడతారు గదా! అంటే వాళ్ళిద్దరికి ఈ మధ్యన రీసెంట్‌గా గొడవ జరిగింది అనుకోవచ్చుగా మనం? గొడవ జరిగితే ఈయన గూడా హ్మ్. తెలివిగా వ్యవహరిస్తారు. ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకుల్లో ఉండి మళ్ళీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించి వ్యవహారాలు చేసేవాళ్ళు హ్మ్. అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకటో రెండో వివాదం అయితే ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటారు గానీ ఇక్కడి దాకా తెచ్చుకోరు విషయాలు. హ్మ్. సో, ఈమె గూడా ఆయన పర్మిషన్‌తో డైరెక్ట్ కోర్ట్‌కి కూతుర్ని పట్టుకొని వచ్చింది. హ్మ్. సో, డబుల్ డిమాండే ఇది. డబుల్ పొలిటికల్ స్టంటే అంటారా? అంతే. అంతే. అంతకుమించి ఇంకేం లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ.